ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం POL ఖమ్మం జిల్లా కమిటీ సమావేశాన్ని CPML న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రగతిశీల యువజన సంఘాలు ఇటీవల కాలంలో న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనమైన సందర్భంగా ప్రజా సంఘాలు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా విలీన సభలను జరుపుకుంటా ఉంది. అందులో భాగంగానే ప్రగతిశీల యువజన సంఘం POL కూడా 2 సంఘాలుగా కొనసాగకోకుండా నేడు 22వ తారీఖు నుంచి ఒకటే సంఘంగా కొనసాగాలని రాష్ట్ర విలీన సభను భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నిర్వహించుకోబోతా ఉంది. దానికి ఖమ్మం జిల్లా నుంచి నిరుద్యోగ యువకులు లేదా ప్రగతిశీల యువజన సంఘ నాయకులు పార్టీ శ్రేణులు మొత్తం కూడా కదిలి వచ్చి రేపు జరగబోయే ప్రగతిశీల యువజన సంఘం విలీన సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన లోకానికి పిలుపునియడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా మద్యం వేరులై పారుతూ ఉంది. డ్రగ్స్, మాఫియా, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విపరీతంగా చలామణి అవుతున్న సందర్భం కనపడతా ఉంది. ఖమ్మం జిల్లాలో 4 రోజుల క్రితం ఒక సంజయ్ని అత్యంత దారుణంగా అతి కిరాతకంగా ఒక 4 రౌడీలు చాలా కిరాతకంగా చంపివేసినటువంటి చరిత్ర ఈ 4 రోజుల క్రితం కనపడతా ఉంది. ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 మంత్రులు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ దోషులను ఇంతవరకు కూడా శిక్షించలేదు, పట్టుకోలేదు. వాళ్ళు ఎక్కడున్నారో అబ్బాయి వాళ్ళతో పాటు ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇంతవరకు కూడా ఆశకి దొరకబట్టలేదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనది. వాళ్ళని వెంటనే ఎక్కడున్నా కూడా దోషులను పట్టుకోవాలి. ఈ పోలీస్ యంత్రాంగం కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళని పట్టుకొని శిక్షించాలని ప్రగతిశీల యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.